హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను శారదాదేవి జీవితము ఉపదేశాల్లో పార్ట్ 4 చెప్తున్నాను. పార్ట్ 4లో పరస్పర ప్రేమ, గౌరవ మర్యాదలు చెప్తున్నాను. ఉత్తమ సన్యాస జీవితాదర్శం, ఉత్తమ గృహస్థ జీవితాదర్శం శ్రీరామకృష్ణుని జీవితంలో సమ్మిళితం అయ్యాయి. గురుదేవులు ఎప్పుడూ కామినీకాంచన త్యాగ సందేశాన్ని బోధించేవారు. మాతృదేవి ఆయన జీవితంలో ప్రవేశించకపోతే ఆయన మామూలు సాధువు కన్నా వేరుగా పరిగణింపబడేవారు కాదు. కానీ ఆయన మాతృదేవిని అవ్యాజ అనురాగాలతో ప్రథమ శిష్యురాలిని అంతే వాసిని గావించటం చేత ఆయన వైవాహిక జీవితాన్ని కామపరిధికి అతీతమైనదిగా గావించి దానికి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుబంధాన్ని కల్పించారు. కామకాంచనాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన దాడి మాతృదేవి ఎడల ఆయన చూపిన గౌరవ మర్యాదలను సూచిస్తున్నది. ప్రథమ సమాగంలో ఆయన ఆమెకిచ్చిన స్వాగతం అనూహ్యమైన స్నేహానికి చిహ్నం. ఆమెకు సౌకర్యాలను చూడటమే కాక భవిష్యత్తులో ఆమె జీవితం సుఖకరంగా ఉండడానికి కొంత ఆదాయం కూడా ఏర్పరిచారు. ఆమె పోషణ నెలకు 6 రూపాయలు సరిపోతాయని లెక్కకట్టి బలరాం బోస్ను జమీందారీ కార్యాలయంలో 600 రూపాయలు నిలువ చేసి దానిపై వచ్చే వడ్డీ ఆమె పోషణకు ఏర్పాటు చేశారు. ఆభరణాలు ధరించే అభిలాష ఆమెకు ఉన్నదని గ్రహించి 300 రూపాయలు వెచ్చించి ఆమె చేతికి గాజులు చేయించారు. ఆయన సాధనా సమయంలో ఒకసారి సీతాదేవిని దర్శించారు. ఆమె చేతుకున్న గాజులకు చెక్కబడిన నగిషీలు వజ్రాల వలె మెరవటం ఆయన చూశారు. ఈ విధమైన గాజులనే ఆయన మాతృదేవికి చేయించారు. ఆ గాజులను ఆమె తన అవాసన సమయం వరకు ధరించారు. మొదటి రోజుల్లో ఆమె రూపం ఎలా ఉండేదో యోగిన్మ ఈ విధంగా వర్ణించింది. ఆమె వెడల్పైన ఎర్రంచు చీర ధరించి పాపిట్లో సింధూరం అలంకరించుకునేవారు. దట్టమైన ఆమె కురులు మోకాళ్ళను తాకేవి. ఆమె మెడలో ఒక బంగారు గొలుసు, ముక్కుకు పెద్ద పుడక, చెవులకు కమ్మలు, చేతులకు గాజులు ధరించేవారు. వీనిలో చాలా భాగం మధురబాబు శ్రీరామకృష్ణులకు ఆయన జగజ్జన్ని చలకెత్తగా సాధన చేసిన సమయంలో చేయించి పెట్టినవి. త్యాగధనుడైన మహానుభావుని భారీగా ఉండి కూడా ఇలాంటి ఆభరణాలు ధరిస్తున్నదని మన్మోహన్ భార్య ఆక్షేపించిందట. ఆ కారణంగా అప్పటి నుండి ఆమె వాటిలో చాలా భాగం ధరించేవారు కాదు. ప్రేమపూరితమైన ఆమె సేవలను స్వీకరిస్తూ ఆమె పట్ల పరిపూర్ణమైన నిష్కపట్యం, పసిబిడ్డ వంటి అమాయకత్వం వహిస్తూ ఆమె తన ఆధ్యాత్మిక భాగస్వామి అని, తన జీవితోద్యమాన్ని పూర్తిగా గావించడానికి వచ్చిందని భావిస్తూ ఎల్లప్పుడూ ఆమె పట్ల ఎంతో గౌరవభావాన్ని కనబరచసాగారు. ఈ భావన ఆయనలో సహజంగా ఉంది. కొన్ని సమయాల్లో చిన్న చిన్న విషయాల్లో అది కొట్టించినట్లు కనిపించేది. ఒకరోజు మాతృదేవి భోజనంతో గురుదేవుల గదిలో ప్రవేశించారు. వచ్చినది తన అన్న కుమార్తె లక్ష్మీదేవి అని ఆయన తలంచి తలుపు వేసి పోవే అన్నారు. వే అనే సంబోధన చిన్నవారికి కానీ తక్కువ వారి విషయంలో కానీ సబబో. ఆ మాటకు మాతృదేవి బదులు విని గురుదేవులు ఎంతో ఆందోళనతో ఇలా అన్నారు. నీవా? నేను లక్ష్మి అనుకున్నాను, దయచేసి క్షమించు. కానీ మాతృదేవి ఆయన తనను ఆ విధంగా బోధించడంలో తప్పేమీ లేదని నచ్చచెప్పి ఎంతో ప్రయత్నించారు. కానీ గురుదేవులు సంతృప్తి చెందలేదు. మర్నాడు ఉదయం నహబత్కు వెళ్ళి మాతృదేవితో ఇలా అన్నారు. చూడు, రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నీ విషయంలో ఎంతో మొరటుగా ప్రవర్తించి ఉండటం చేత నేనెంతో ఆందోళన పడ్డాను. ఎవరైనా తన పట్ల అమర్యాదగా వ్యవహరిస్తే ఈ విషయాన్నే కాలాంతరంలో మాతృదేవి ప్రస్తావిస్తూ ఇలా అనేవారు. నా భర్త నన్ను ఎన్నడూ ఒసే అని పిలవలేదు. ఆహా, ఆయన నన్ను ఎలా చూసుకున్నారో కదా. ఒక్కసారైనా నా మనస్సు నొప్పించే ఒక్క మాట కూడా పలకలేదు. పూల గుత్తితోనైనా ఆయన నన్ను కొట్టి ఎరగరు. కాబట్టి హైందవ స్త్రీ తన భర్త నుంచి ఏమి ఆశిస్తుందో దాన్నంతా శారదాదేవి పొందారని తేటతెల్లమవుతోంది. కానీ ఆమెకు సంతానం కలగలేదని కొందరు ఆక్షేపించవచ్చు.
ఆమె తల్లి శ్యామసుందరీదేవి ఒకసారి ఈ విధంగా విచారపడ్డారు. నా శారద ఒక సన్యాసిని వివాహమాడింది. అమ్మ అని పిలుచుకునే భాగ్యానికి నోచుకోలేదు. అది విన్న గురుదేవులు ఇలా స్పందించారు. మీ అమ్మాయికి అనేక మంది బిడ్డలు వస్తారు. రేయింబౌళ్ళు అమ్మ అమ్మ అని పిలుచుకోవడంతో ఆమె విసిగి వేసారిపోతుంది. నిజానికి ఆమెకున్న ఆధ్యాత్మిక పుత్రికలు కోకల్లులు. ఆమె సామాన్యుడైన మానవునికి గాక కామ్నీకాంచన త్యాగానికి పురుకొల్పే యుగావతారుని సహధర్మిణి. ఆయన ఆదర్శానికి అనుగుణమైనదే ఆమె ఆదర్శం కూడా. ఆమెకు కలిగిన సంతానం శారీరకపరమైన వారు కారు, ఆధ్యాత్మికపరమైన వారు. అటువంటి వారు అసంఖ్యాకులు. గడిచిపోయిన సంఘటనలతో మాతృదేవి మహాచార్యులైన గురుదేవులను సేవించిన 13 సంవత్సరాల కాలం ఆంతరంగికంగా గురుదేవుల ఆదర్శంలో సంలీనమై ఆయన జీవితంతో తన జీవితాన్ని మొనర్చుకుని బాహ్యంగా దక్షిణేశ్వరం నుంచి జైనంబాటికి అప్పుడప్పుడు పోయి రావడంలో గడిచిపోయింది. ఈ కాలఘట్టంలో ఆమె కలకత్తా నుండి జైరాంబాటికి 7 సార్లు వెళ్ళారు. 60 మైళ్ళ ఈ ప్రయాణాన్ని మామూలుగా ఆమె కాలినడకన సాగించేవారు. ఈ ప్రయాణాన్ని తనకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు తన తల్లి చేస్తున్న జగద్ధాత్రి పూజలో సహాయం చేయడానికి చేసినవే. కానీ ఆమె సేవ గురుదేవులకు ఎక్కువ ఆవశ్యకమవటంతో జైరాంబాటిలో ఎక్కువ కాలం ఉండేవారు కారు. 1874 సంవత్సరంలో ఆమె తండ్రి స్వర్గస్థులయ్యారు. దాంతో ఆమె తల్లి సోదరులు దారిద్ర్యంలో మునిగిపోయారు. శ్యామసుందరీదేవి పండ్లు దంపగా ఒడ్లు దంచగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది. ఈ పనిలో కుమార్తె శారద తాను జైరాంబాటిలో ఉన్న సమయాల్లో తల్లికి సాయపడుతూ ఉండేవారు. వారి కుటుంబంలో జగద్ధాత్రి పూజ నిర్వహించడానికి పూనుకున్న నాటి నుండి వారి పరిస్థితి కొంత మెరుగుపడింది. మాతృదేవి కలకత్తాకు వస్తున్నప్పుడు ఒకసారి సంధ్యా సమయంలో ఆమె దొంగలను ఎదుర్కొనవలసి వచ్చింది. త్వరగా నడవలేకపోవడం చేత ఆమెతో వచ్చిన బృందం ముందుకు సాగిపోయింది. సంధ్యా సమయం అయ్యేసరికి ఆమె నిర్మానుష్య ప్రదేశంలో వెనకబడ్డారు. ఇంతలో ఆమెకు ఎదురుగా దొంగలా ఉన్న ఒక వ్యక్తి అతడి భార్య తారసపడ్డారు. అప్పటికి 24 సంవత్సరాల ప్రాయంలో ఉన్న మాతృదేవి ఆ ప్రమాద స్థితిలో మనోనిబ్బరాన్ని కోల్పోక ఆ దంపతులను అమ్మ నాన్న అని సంబోధించారు. ఆమె కంఠం నుండి వెలువడిన ఆ సంబోధన వారి హృదయాల్లో వాత్సల్యభావాన్ని జనింపజేసింది. ఏ విధంగా తాను అటువంటి నిస్సహాయ స్థితిలో వదిలివేయబడిందో వారికి వివరించి చెప్పింది. ఆమె తల్లిదండ్రుల పట్ల చూపే విశ్వాసం ఆ దొంగ దంపతుల పట్ల చూపడంతో వారు ఆమె పట్ల ఎంతో ప్రేమ వాత్సల్యంతో ప్రవర్తించారు. జాగ్రత్తగా రాత్రి ఆమెను కాపాడి మర్నాడు ఉదయం ఆమె తనతో వచ్చిన బృందంతో చేరి ప్రయాణం సాగించడానికి సాయపడ్డారు. ఈ కాలంలోనే 1875లో ఒకసారి ఆమె తీవ్రమైన గ్రహణీ వ్యాధికి గురయ్యారు. ఆమె బ్రతుకుతుందనే ఆశ కోల్పోయారు. మానవ చికిత్సా ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. అందుచే నిరాశ చెంది సింహవాహినీదేవి ఆలయంలో ప్రాయోపవేశం అనర్చారు. దైవ సహాయం లభించకపోతే శరీరం త్యజించడానికి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు దేవి దర్శనమిచ్చి ఒక మందును సూచించి అది సేవిస్తే వ్యాధి నివారణ అవుతుందని తెలిపింది. మరికొంత కాలమైన తర్వాత మాతృదేవి మళ్ళీ తీవ్రమైన పీడితురాలయ్యింది. ఈసారి ఆమె ప్లేహం వ్యాకోచించింది. దాని నివారణకు ఆశ్చర్యకరమైన పల్లెటూరి మొరటి వైద్యం చేయించారు. ఎర్రగా కాలిన ఇనుపకడ్డీతో ఆమె ప్లేహం ఉన్న ప్రాంతంలో వాత పెట్టించారు. ఆమె 1881లో 4వసారి తల్లితో కలిసి దక్షిణేశ్వరానికి వచ్చారు. కానీ శ్రీరామకృష్ణుల మేనలుడైన హృదయ్ వారి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడంతో మనస్సును గాయపరిచిన ఫలితంగా హృదయ్కు తగిన శాస్తి జరిగింది.
కొన్ని రోజుల తర్వాత హృదయ్ అనాలోచితంగా దక్షిణేశ్వర కాళికాలయ ధర్మకర్త అయిన త్రైలోక్యనాథ్ చిన్న కుమార్తె పాదాలను పూలతో పూజించాడు. ఈ విధమైన పూజ పిల్లలకు హాని కలిగిస్తుందన్న నమ్మకంతో త్రైలోక్యనాథ్ హృదయ్ను ఆలయం నుంచి బహిష్కరించాడు. కొంతకాలం క్రితం హృదయ్ గురుదేవుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో ఆయన అతన్ని మందలించి హెచ్చరించారు. పైన జరిగిందంతా గురుదేవుల హెచ్చరికలను ధృవపరిచినట్లయింది. తనను నిర్భయంగా దూషించవచ్చు, కానీ మాతృదేవి పట్ల అలా ప్రవర్తిస్తే కీడు వాటిల్లుతుందని ఆయన హృదయను హెచ్చరించి ఉన్నారు. మాతృదేవి దక్షిణేశ్వరంలో 1885 సెప్టెంబర్ వరకు నివసించారు. అంతటితో ఆమె సంతోషకరమైన రోజులు అంతరించాయి. గురుదేవులు క్యాన్సర్ వ్యాధికి గురైనప్పుడు చికిత్స కోసం మొదట శ్యాంపూర్కు, తర్వాత కాశీపూర్కు తీసుకువెళ్లారు. అక్కడ ఆయన 1886 ఆగస్టులో సమాధి చెందారు. శిష్యులు ఆయన చికిత్సకు, వ్యాధి నివారణకు ఏర్పాట్లు చేశారు. ఆయనకు పథ్యం తయారు చేయడం, ఆహారం తినిపించడం ఇత్యాది బాధ్యతలు మాతృదేవి స్వీకరించారు. ఘోష పాటించే ఆమె వంటి స్త్రీకి ఆ ప్రదేశాల్లో ఉండటం అనుకూలం కాకపోయినప్పటికీ వాటిని పట్టించుకోక సహనంతో గురుదేవులను సేవిస్తున్నాననే సంతృప్తియే ఆమెను హృదయపూర్వకంగా ఆ సేవలో నిమగ్నురాలై చేసింది. మాతృదేవి కాశీపూర్లో గురుదేవులను సేవించిన రోజుల్లో 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. గురుదేవులు బలహీన స్థితిలో ఇతరుల సహాయం లేకుండా లేవలేకపోయేవారు. కానీ ఒకరోజు ఆయన తన గదిలో నుంచి బయటకు పరిగెత్తడం మాతృదేవి చూశారు. ఆమె ఆశ్చర్యచకితురాలై తాను చూసింది నిజమేనా అన్న అనుమానంతో గురుదేవుల గదిలోకి వెళ్ళి చూశారు. కానీ ఆయన అక్కడ లేరు. మళ్ళీ త్వరలోనే ఆయన తిరిగి రావడం ఆమె గమనించారు. విషయం ఏమిటో తెలుసుకోవడానికి ఆమె మరునాడు గురుదేవులను అడిగారు. ఆయన ఆ ప్రశ్నను పెద్దగా పట్టించుకోక శిరోభారం వలన ఆమెకు అలా కనిపించి ఉండవచ్చునేమో అని సమాధానపరచడానికి ప్రయత్నించారు. కానీ ఆమె అంతటితో వదలక కారణం చెప్పమని నిలదీసి అడగ్గా, నిరంజన్ మరి కొందరు శిష్యులు ఈతకళ్ళు తీయడానికి వెళ్ళారని, అప్పుడు ఆ చెట్టు మీద ఒక త్రాచుపాము ఉందని, ఆ అపాయం నుంచి వారిని రక్షించడానికి తొందరలో మహత్తర శక్తిని కూడదీసుకుని ముందుగా తాను అక్కడికి వెళ్ళానని ఆమెతో చెప్పారు. ఈ సంఘటన మనకు ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ కనిపించవచ్చు. కానీ ఈ విషయం మాతృదేవి ముఖత వెలువడం వలన దాన్ని అంగీకరించాలి. ఈ సంఘటన గురుదేవులకు వచ్చిన వ్యాధిని గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను లేవదీస్తుంది. ఇక రెండవ సంఘటన శ్రీరామకృష్ణుల వ్యాధి నివారణకై మాతృదేవి తారకేశ్వరానికి వెళ్ళినప్పుడు సంభవించింది. గురుదేవుల వ్యాధి మందులకు నయం కాదని నిర్ధారించారు. అందువల్ల మాతృదేవి తారకేశ్వరులు ఈశ్వరుని ప్రార్థించి దివ్యౌషధాన్ని పొందడానికి అక్కడికి వెళ్ళారు. ఆమె అన్నపానీయాలను వర్జించి ఆలయం ముందు ప్రాయోపవేశం చేశారు. రెండవ నాటి రాత్రి ఎవరో ఒక్క వేటుతో ఒక కుండల దొంతరను పగలగొట్టుచున్న ధ్వని వినిపించగా ఆమె అదిరిపోయారు. తెప్పరిల్లుకొని నెమ్మదిగా లేచిన తర్వాత ఆమె మనసులో ఒక భావం స్ఫురించింది. భర్త ఎవరు, భార్య ఎవరు, ఈ జగత్తులో నాకు ఎవరు బంధువులు, నేనెందుకు ఆత్మహత్యకు పూనుకున్నాను? ఆమెలో ఈ అనురాగ బంధాలన్నీ విచ్ఛిన్నమై ఆమె మనసు తీవ్ర వైరాగ్యంతో నిండిపోయింది. ఆమెకు మరొక దృశ్యంలో ఖాళీ విగ్రహం ఒకవైపుకు ఒరిగిపోయినట్లు కనిపించింది. అది చూచి ఆమె అమ్మవారిని ఇట్లు ప్రశ్నించారు. అమ్మా, ఎందుకు నీవు ఆ విధంగా ఉన్నావు? ఆమెకు సమాధానంగా గురుదేవుల వ్రణాన్ని చూపి దాన్ని కారణంగా అని సమాధానం ఇచ్చింది. ఈ అనుభవాల ద్వారా 1886 సంవత్సరం ఆగస్టు 16వ తేదీన సంభవించిన శ్రీరామకృష్ణుల మహాసమాధికి ఆమె మనస్సును సమాయత్తపరిచారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ శారదాదేవి జీవితంలో ఉపదేశాల్లో పార్ట్ 4 అయ్యింది.
నెక్స్ట్ పార్ట్ 5 చెప్తాను. పార్ట్ 5లో గురుదేవుని నిర్యానంతరం బృందావన యాత్ర చెప్తాను శారదాదేవి గురించి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ శారదాదేవి జీవితం ఉపదేశాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తున్న శ్రీ దేవి జీవితం ఉపదేశాల్లో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.